ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన పలు నిధులపై చర్చించారు. పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని సీఎం కేంద్ర మంత్రిని కోరారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ కు పూర్వోదయ పథకం అమలు ఎంతో దోహదం చేస్తుందన్నారు చంద్రబాబు. అలాగే రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆర్థిక మంత్రికి సీఎం చంద్రబాబు తెలిపారు. नमस्ते सर। सर एक बार सर आगे चल जाइए सर। కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీకి రావాల్సిన పలు నిధులపై కూడా చర్చిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయ చంద్రిక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రి తమ్మినేని చంద్రశేఖర్, అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తో పాటు పలువురు నిర్మలా సీతారామన్ కలిశారు. అయితే ఇందులో ప్రధానంగా ఈసారి పూర్వోదయ పథకం కింద రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చంద్రబాబు నాయుడు కోరారు. దేశంలో తూర్పు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం పూర్వోదయ పథకానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పూర్వోదయ పథకంలో భాగంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పూర్వోదయ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను కూడా రూపొందించినట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు నాయుడు వివరించారు. రాయలసీమలో ముఖ్యంగా హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, అదేవిధంగా జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్ ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు కూడా నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు తెలిపి ఈ రంగాల్లో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ఈ పూర్వోదయ పథకంలో నిధులు కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయని కూడా ముఖ్యమంత్రి వివరించారు. వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఎకనామిక్ డెవలప్మెంట్ కు ఈ పూర్వోదయ పథకం అమలు దోహదం చేస్తుంది. కాబట్టి ఆయా ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసేలా భారీగా నిధులు ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. అయితే చంద్రబాబు నాయుడు విజ్ఞప్తికి సానుకూలంగానే కేంద్రం స్పందించినట్టుగా తెలుస్తుంది. అయితే తర్వాత ప్రత్యేకించి ఏమన్నా రాయితీలు ప్రకటించే అవకాశం ఉందా? ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ అమల్లోకి వచ్చింది. ఏపీకి ఏమన్నా ప్రత్యేకంగా కేంద్రం ఫోకస్ చేసి వరాలు ఇచ్చే అవకాశం కానీ రాయితీలు కానీ ఉందా కృష్ణ? ఖచ్చితంగా చంద్రగా, ఎందుకంటే ఇప్పుడు జీఎస్టీ రావటం వల్ల కొంత వెసులుబాటు అయితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతి, పోలవరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మొత్తం నిధులను కేటాయించడానికి కూడా సుముఖంగా ఉండింది. గత బడ్జెట్ లో కనుక చూసుకుంటే 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి ఇవ్వడానికి కూడా అంగీకరించింది. అదేవిధంగా పోలవరానికి సంబంధించి కూడా నిధులను ఎప్పటికప్పుడు కేటాయిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి కొంత మొత్తం ఇప్పుడు ఇంకా అంటే రీఎంబర్స్ చేయాల్సినటువంటి మొత్తం కొంత ఉంది. దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు నిర్మలా సీతారామన్ దగ్గర ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. సో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత ఏడాదిన్నరగా సాయం చేస్తూనే ఉంది. అది కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. రైట్. అలాగే ఈ పర్యటనలో ముఖ్యంగా ప్రత్యేక ఆకర్షణ ఇటు లోకేష్, అటు చంద్రబాబు ఇద్దరు వెళ్తున్నారు. మోదీని ఏమైనా ప్రత్యేకంగా ఆహ్వానించే అవకాశం ఉందా? కొత్త కార్యక్రమాలు నవంబర్ లో నుంచి ఆరంభమవుతున్న నేపథ్యంలో, అలాగే నవంబర్ లో జరిగే సదస్సుకు కూడా కేంద్ర మంత్రులను ఆహ్వానించే అవకాశం ఉందా ఏపీలో? నవంబర్ లో వైజాగ్ లో ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతుంది. ఆ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో భాగంగా ఇక్కడ ఈ రోజు సిఐలో ఏదైతే ఇన్వెస్టర్స్ ను ఆహ్వానించడానికి, ఏపీకి ఆహ్వానించడానికి ప్రత్యేకంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా పాల్గొంటున్నారు. సో రాష్ట్రానికి ఈ పెట్టుబడులను ఆహ్వానించడానికి ప్రత్యేకంగా ఈ సమావేశం జరుగుతుంది. సో వీరిద్దరు కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సో ఈ సమావేశం తర్వాత అంటే ప్రధాని మోదీని కూడా కలవాలనుకుంటున్నారు. ఈ నెల ఏదైతే కర్నూలు కి ప్రధాని జిఎస్టీ 2.0కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దానికి అధికారికంగా పిలవాలని కూడా భావిస్తున్నారు. అయితే ఇంతవరకు కూడా ప్రధాని మోదీ అపాయింట్మెంట్ అయితే ఖరారు కాలేదు. కానీ రాత్రి 8 గంటలకు హోంశాఖ మంత్రి
అమిత్ షాతో భేటీ అవుతున్నారు. రాష్ట్రానికి సంబంధించినట్టయితే పలు అంశాలు ఆయన దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చారు.